Z4 న్యూస్. వెల్కమ్ టు Z4 న్యూస్. మార్నింగ్ విత్ వీకే కార్యక్రమానికి స్వాగతం. నేను మీ వంశీకృష్ణ గౌడ్. ప్రతిరోజు ప్రముఖ దినపత్రికల్లోని వార్తలను చదవడమే కాకుండా ఆ వార్తలను విశ్లేషిస్తూ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే మార్నింగ్ విత్ వీకే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో వర్తమాన అంశాలను వాటి విశ్లేషణను మీ ముందుంచే ప్రయత్నం ప్రతిరోజు చేస్తున్నాం. ఈరోజు ప్రముఖ దినపత్రికల్లోని అంశాలను మనం గమనిద్దాం. మొదటగా ఈనాడు దినపత్రిక చూద్దాం. ఈనాడు దినపత్రికలో ప్రముఖంగా ఒక శీర్షిక ఉన్నది. ఇది ఉప ఎన్నికలు రావు, మా అభివృద్ధి సంక్షేమంపైనే, వ్యసనాలకు తెలంగాణలో తావులేదు, ఆన్లైన్ బెట్టింగ్ల యాప్లపై సిట్ ఏర్పాటు, శిక్ష పెంచేలా చట్ట సవరణ, అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది కరెంట్ టాపిక్గానే ఉన్నది. గత వారం రోజులుగా ఉప ఎన్నికలు అనే విషయం అంటే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు వారి అనర్హత కోసం బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ గారు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ విచారణ వాయిదాలు వాడుకుంటూ వస్తుంది. సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. దాని గురించే రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిరోజు చర్చ జరుగుతుంది. అసలు ఈ 10 స్థానాల్లో గనక ఉప ఎన్నికలు వస్తే రాష్ట్ర రాజకీయాలు ఏ రకంగా ప్రభావితమైతే వాటి పరిస్థితి ఏంది, అందులో గెలిచే వాళ్ళు ఎవరు, ఈ 10 మంది గెలుస్తారా లేకపోతే కొత్త వ్యక్తులు గెలుస్తారా అని చెప్పేసి చర్చ జరుగుతుంది. నిజంగా కూడా ఒకవేళ ఉప ఎన్నికలే వస్తే రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక బర్నింగ్ టాపిక్గా రాష్ట్ర రాజకీయాల్లో ఉంది. దాని గురించే నిన్న అసెంబ్లీలో కూడా వేడిగా ఇదే చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ స్టేట్మెంటు వివాదాన్ని సృష్టించింది అనుకోవచ్చు. సుప్రీంకోర్టులో కేసు ఉన్నటువంటి ఈ అంశాన్ని అసెంబ్లీలో కానీ బయట కానీ మాట్లాడితే సబ్జుడిస్ అవుతుందని చెప్పేసి, కోర్టు ధిక్కరణ అవుతుందని చెప్పేసి టీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే ఇది సబ్జుడిస్ అవుతుంది, అసెంబ్లీలో మాట్లాడితే కాదు, బయట మాట్లాడితే కొంత ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఏదైనా సరే ఒక కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని బయట మాట్లాడడం అనేది కోర్టు ధిక్కరణ కిందనే భావిస్తుంది. మరి ఈ అంశాన్ని ఏ రకంగా చూస్తారో సుప్రీంకోర్టు చూద్దాం. ఇంకో విషయం సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై సిట్ ఏర్పాటు. మనం రోజు చూస్తూనే ఉన్నాం బెట్టింగ్ భూతం రోజుకొక మనిషిని, అంటే మనకు వార్తలలో వస్తుంది కొంతవరకే, కానీ ఇంకా బయట సమాజంలో కూడా కింది వరకు వెళ్ళింది, గ్రామ స్థాయిలో వరకు బెట్టింగ్ భూతం వెళ్ళి ఎన్నో కుటుంబాలను కబలించి వేస్తుంది. చాలా కుటుంబాలు గర్భశోకంతో పుత్రశోకంతో ఉంటున్నాయి. ఆ బెట్టింగ్ భూతాన్ని తరిమి కొట్టాలనంటే సజ్జనార్ గారి చొరవ మేరకు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో సోషల్ మీడియాలో కావచ్చు, వివిధ ప్లాట్ఫామ్లలో, ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ప్రభావితం చేసి యాప్లను కింది స్థాయిలో తీసుకుపోయి ఆ యాప్ల బారిన పడి ఆ కుటుంబాలు ఆగమయ్యే కారణమవుతున్నారు. కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తామంటున్నారు. కానీ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా వేరే దేశమో వేరే రాష్ట్రాలు పారిపోయారు. వారు ఇంతవరకు పోలీసులకు దొరకలేదు. ఇక్కడ ఇంకో అంశం చెప్తున్నారు, వ్యసనాలకు తెలంగాణలో తావులేదు. అంటే వ్యసనాలకు తెలంగాణలో తావులేదు, మేము కొత్త చట్టాలు తీసుకొస్తున్నాం, ఎటువంటి వ్యసనాలను కూడా మేము అంగీకరించమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ ఒకటి గమనించాలి, గత బీఆర్ఎస్ సర్కారులో మూతపడ్డటి పేకాట క్లబ్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేకాట క్లబ్లన్నీ తెరుచుకున్నాయి. మళ్ళీ పేకాట జోలికి గ్రామ స్థాయిలో, చిన్న మండలాల స్థాయిలో, పట్టణ స్థాయిలో పేకాట క్లబ్బులు యథేచ్ఛగా నడుస్తున్నాయి. ఆ పేకాట క్లబ్బుల వల్ల కూడా చాలా కుటుంబాలు నాశనం అవుతున్నాయి. కాబట్టి ఈ స్టేట్మెంట్ను మనం చూడాలి, ఈ స్టేట్మెంట్కు కట్టుబడి ఉండాలని మనం కోరుకుంటున్నాం. వ్యసనాలకు తెలంగాణలో తావు లేదనంటే పేకాట వ్యసనాన్ని కూడా, తెలంగాణకు దూరమైన పేకాట వ్యసనాన్ని కూడా మళ్ళీ తీసుకొచ్చిన ప్రభుత్వం మీదే. కాబట్టి దాని మీద దృష్టి కేంద్రీకరించాలని కోరుకుందాం. ఇది ఇంకా వేరే వార్తలు మనం గమనించినట్టయితే ఇంకొక ముఖ్యమైన అంశం, ఇది కూడా కోర్టు పరిధిలో కోర్టుకు సంబంధించిన విషయంగా మనం చూస్తున్నాం. అది అమానవీయ క్రూరమైన అభిప్రాయం. అత్యాచార నేరంపై అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం, న్యాయమూర్తి వివాదాస్పద వ్యాఖ్యలపై స్టే విధింపు. ఈ అంశం మనం గమనించినట్టయితే ఒక న్యాయమూర్తి, అలహాబాద్ హైకోర్టుకు చెందినటువంటి న్యాయమూర్తి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒక కేసుకు సంబంధించిన స్టేట్మెంట్ ఏంటి అంటే, మహిళ పట్ల అంటే ఛాతీ భాగంలో చేయి వేసినా లేకపోతే ఛాతీ భాగంలో చేయి వేసి బట్టలను లాగినా కానీ అది అత్యాచారం కిందకి రాదు అని చెప్పేసి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, ఆయన ఇచ్చిన తీర్పును స్టే విధించడం జరిగింది. ఇది చాలా క్రూరమైన విషయము. అటువంటి మహిళలను కించపరిచే విధంగా ఉన్న చర్యలను మీరు ఎలా సమర్థిస్తారని చెప్పేసి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది.
అలాగే ఆయన అభిప్రాయము ఆయన తీర్పుపై కూడా స్టే విధించింది. ఇది దీనికి సంబంధించిన విషయం. మరొక అంశం నీరు పారలేదు అనేది ఒక అంశంగా తీసుకున్నారు. 5వ వంతు కూడా అందుబాటులో రాని ఆయకట్టు, పూర్తి స్థాయిలో ఖర్చు కాని సాగునీటి నిధులు. మనం గమనించినట్టయితే బడ్జెట్ అలొకేషన్లో, బడ్జెట్ కేటాయింపులో ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క శాఖకు ఇంత అని చెప్పేసి బడ్జెట్ కేటాయిస్తారు. ఇలా సాగునీటి శాఖకు సంబంధించిన పద్దుల విషయంలో సాగునీటి శాఖలో చూసినట్టయితే 6.5 లక్షల ఆయకట్టు ఈ ఆర్థిక సంవత్సరంలో సాగునీటిలో తేవాలని చెప్పేసి బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ 1,00,000 ఎకరాలకు కూడా నీరు అందలేదు. వారు పెట్టుకున్న లక్ష్యాలకు ఖర్చు చేయకపోవడం వల్ల ఆ పనులు ఆగిపోయిన అర్ధాంతరంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనులు నత్తనడకన సాగుతున్నాయని చెప్పేసి ఈ వార్త గమనిస్తున్నాం. దీనివల్లనే అనేక కాలువలు కావచ్చు, సబ్సిడరీ కెనాల్స్ కావచ్చు, చాలా ప్రాంతాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు కింద చేయాల్సినటువంటి సబ్సిడరీ కెనాల్స్, వాటిని ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకి తీసుకుపోయే నీళ్ళ కాలువలు, ఇవన్నీ కూడా అర్ధాంతరంగా ఆగిపోయినాయి. ఎక్కడేసిన గొంగడ అక్కడనే అన్నట్టున్నాయి. కాబట్టి వీటిని త్వరగా ఖర్చులు చేస్తే సాగునీటి రంగం అభివృద్ధి చెందితే రైతు కళ్ళలో ఆనందం చూస్తాం. కాబట్టి ఇది త్వరగా ఖర్చులు చేసి సాగునీటి రంగానికి మంచి పరిణామం తీసుకురావాలని కోరుకుందాం. ఇది ఈనాడుకు సంబంధించిన విషయం. నెక్స్ట్ సాక్షి దినపత్రిక మనం గమనిస్తే, సాక్షి దినపత్రికలో కూడా సేమ్ ఐటమ్, ఉప ఎన్నికలకు రావు అని చెప్పేసి సభ్యులు ఎవరు ఆందోళన చెందవద్దని చెప్పేసి శాసనసభలోనే స్టేట్మెంట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి వచ్చింది. మరొక విషయం మనం గమనించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి మంత్రివర్గ స్థానాలను భర్తీ చేయడంలో మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 వర్గాలకు కూడా మాకు మంత్రి పదవులు కావాలని చెప్పేసి వీరు కోరడం జరుగుతుంది. మాదిగ సామాజిక వర్గానికి ఒక మంత్రివర్గంలో స్థానం కావచ్చు, లంబాడ వర్గాలకు కావచ్చు, మాకు కూడా మంత్రివర్గంలో స్థానం కావాలని చెప్పేసి ఈ 2 వర్గాలు కూడా మంత్రివర్గంలో స్థానం కోసం పిటిషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇదొక వార్త. ఇది సాక్షికి సంబంధించిన ప్రముఖ వార్తలను మనం గమనిద్దాం. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పత్రిక. నమస్తే తెలంగాణలో గమనించినట్టయితే ఇది కూడా ఉప ఎన్నికలు రావు, ఇది రేవంత్ తీర్పు అని చెప్పేసి, ఎవరు ఎటువైపు వచ్చినా బై ఎలక్షన్స్ ఉండవు, అసెంబ్లీ సాక్షిగా ఫిరాయింపులకు సీఎం అభయం, కేసు సుప్రీంకోర్టులో ఉండగానే ప్రకటించిన ముఖ్యమంత్రి, కోర్టు పరిధిలోని అంశాన్ని ఎలా ప్రస్తావిస్తారు, పార్లమెంటరీ రూల్స్ని సీఎం ఉల్లంఘించారు, అసెంబ్లీలో బీఆర్ఎస్ పాయింట్ ఆఫ్ ఆర్డర్, సుప్రీంకోర్టు కన్నా గొప్ప అనుకుంటున్న రేవంత్, ఆ వ్యాఖ్యల్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తాం కేటీఆర్. దీని గురించే వీళ్ళు నిన్న నిరసన కార్యక్రమం చేపట్టినారు. కమిషన్ల వివాదం, సభలో వాగ్యుద్ధం. ఇక్కడ ఇంకొక అంశం కూడా జరిగింది. అసెంబ్లీలో ఒక చర్చ జరిగే సమయంలో మన కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. మీ ప్రభుత్వంలో ప్రతి పనికి కూడా 30% కమిషన్లు తీసుకుంటున్నారు అని చెప్పేసి కేటీఆర్ చేసిన స్టేట్మెంట్కు బట్టి గారు చాలా సీరియస్ అయిండు. అసలు మీరు ఎట్లా మాట్లాడతారు, 30% కమిషన్లు అనేది నిరూపిస్తారా అని చెప్పేసి కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు బట్టి గారు చేయడం వల్ల బట్టి గారికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ సభ్యులందరూ కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి వ్యాఖ్యలకు నిరసనగా సభా ప్రాంగణంలో ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ సభ్యులని ఫోటో చూస్తున్నాం. దాని గురించి వీళ్ళు ధర్నా చేయడం జరిగింది. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన అంశం. నెక్స్ట్ మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా ఉప ఎన్నికలు రావు అనే బ్యానర్ ఐటమే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఇంకో అంశం, మా సీఎం మంచోడు అని చెప్పేసి ఈయన చెప్తున్నారు మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. అందుకే మీరు 15 నెలలుగా ప్రశాంతంగా ఉన్నారు, మరో 1000 జన్మలు ఎత్తిన బీఆర్ఎస్కు అధికారం కలే. రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఒక కాంట్రాక్టర్గా, ఒక 4-5 పార్టీలు మారిన వ్యక్తిగా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో వచ్చి గెలిచి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి. ఈయనకి ఏంది అని అంటే గతంలో అనేక సార్లు కూడా రేవంత్ రెడ్డిని బండబూతులు తిట్టిన వ్యక్తులలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు తిట్టినట్టు తిట్లు ఎవరు తిట్టలే. వెంకటరెడ్డి గారు అయితే అసలు 100 కోట్లు ఇచ్చి పిసిసి అధ్యక్షుడు తెచ్చుకున్నాడు మా రేవంత్ రెడ్డి అని చెప్పేసి బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్గా పిలువబడే రాజగోపాల్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చిండు అంటే ఈయనకు మంత్రివర్గంలో స్థానం వస్తుందనే ఉద్దేశంతో ఆయన లాయల్టీని రేవంత్ రెడ్డి గారి పైన చూపించడానికి ఈ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇదొక వార్త. మరొక వార్త బ్యానరేటంగా ఇక్కడ ఉన్నది. నోట్ల కట్టల వీడియోలు డిలీట్ చేయండి, ఢిల్లీ పోలీసులకు ఉన్నతాధికారుల ఆదేశం. ప్రమాదం జరిగిన రోజు నన్ను లోపలికి రానియలేదు. నాడు అక్కడ విధిలో ఉన్న కానిస్టేబుల్ వాంగ్మూలం. జస్టిస్ వర్మ ఇంటికెళ్ళి పరిశీలించిన ఢిల్లీ పోలీసులు. ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ వేసిన పిల్పై అత్యవసర విచారణకు నో అన్న సుప్రీంకోర్టు. రిజిజుని కలిసిన అలహాబాద్ హైకోర్టు లాయర్లు. జస్టిస్ వర్మ అనే వ్యక్తి మనం చూస్తున్నాము 50 కోట్లు 100 కోట్లు అని చెప్తున్నారు. ఒక జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు అగ్ని ప్రమాదం జరిగితే అక్కడ బయటపడ్డాయని చెప్పేసి ఒక వార్త మనం గతంలో వచ్చింది. అంటే న్యాయ వ్యవస్థ పట్ల నమ్మకం కోల్పోయి ఇటువంటి వార్తలు చూస్తే సామాన్యుడు కోర్టుకు వెళ్తే మాకు న్యాయం జరుగుతుందా అనే బాధ కలుగుతుంది. ఎందుకంటే న్యాయ వ్యవస్థ కూడా ఈ రకంగా ప్రభావితం జరిగితే పేదోనికి ఎక్కడ బయట న్యాయం దొరుకుతలేదని చెప్పేసి కోర్టును ఆశ్రయిస్తే కోర్టులో కూడా ఈ రకమైన పరిస్థితులు వస్తే న్యాయ వ్యవస్థ పైన విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ చర్యను సీరియస్గా తీసుకోవాలి. జస్టిస్ వర్మ ఇంట్లో 50 కోట్లు 100 కోట్లు దొరికిన అగ్ని ప్రమాదాలని చెప్తున్నారు. ఆ తర్వాత ఆ వార్త ఎటు పోతుందో అర్థమైతలేదు. దాని గురించి విచారణ కూడా వేగవంతం చేయాలని ప్రతిపక్షాలు కూడా కోరుతున్నాయి. కాబట్టి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం విశ్వాసం పెంచేలా ఇటువంటి వ్యక్తులపైన చర్య తీసుకొని మరొకరు కూడా ఇలా చేయకుండా ఉండాలని కోరుకుందాం. ఇదొకమైన వార్త. ఇంకొక వార్త, నిజంగా కూడా నిన్న చాలామంది ఇబ్బందులు గురైపోయినారు. యూపీఐ సేవల్లో అంతరాయం. దేశవ్యాప్తంగా కొన్ని గంటల పాటు నిలిచిన లావాదేవీలు, పేమెంట్ యాప్స్ పనిచేయక తీవ్రంగా ఇబ్బంది పడ్డ ప్రజలు, డబ్బు కోసం ఏటీఎంల వద్దకు పరుగులు, వ్యాపారాలపై దెబ్బ. నిజంగా కూడా పేటీఎం అంటే పేటీఎం తోటి స్టార్ట్ అయిందో లేకపోతే గూగుల్ పే, ఫోన్పే లాంటి యూపీఐ ట్రాన్సాక్షన్స్ యాప్స్ అనేటి నిత్యకృతం అయిపోయినాయి. అసలు ఎవరు కూడా క్యాష్ క్యారీ చేసే పరిస్థితిలో ప్రజలు లేరు. జేబులో 10 రూపాయలు కూడా లేకుండా బయటకు వెళ్ళి 10 రూపాయల కొత్తిమీరో లేకపోతే 10 రూపాయల పానీపూరో తినాలన్నా కానీ యూపీఐ చేసే పరిస్థితి నేడు ఉంది. కాబట్టి ఈ ప్రాబ్లం వస్తే చాలా కష్టం. ఎందుకంటే 4 గంటలు పేమెంట్స్ ఆగిపోతున్నాయి అని అంటే దేశం మొత్తం స్తంభించిపోయింది. చాలా ఇబ్బందులు పడ్డారు. ఇటువంటి జరగకుండా ప్రభుత్వాలు చూసుకోవాలి. ఎందుకంటే టెక్నాలజీ వల్ల ఎంత లాభమో అంత నష్టం కూడా ఉంటుంది. రెండు వైపులా పదునున్న కత్తిగా మనం టెక్నాలజీ చూడొచ్చు. నిజంగా కనుక ఇట్లా సైబర్ అటాకులు జరిగితే లేకపోతే ఇంకేమన్నా అయితే టెక్నాలజీ మీద ఆధారపడితే క్యాష్ క్యారీ చేయకుండా నేడు ప్రపంచం మొత్తంలో మన భారతదేశమే టాప్లో ఉంది. ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్లో అమెరికాలో కూడా లేని విధంగా మన దగ్గర యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అంటే ఒక చదువురాని మహిళ మార్కెట్లో కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ తీసుకుంటున్నారు. కాబట్టి ఈ పరిస్థితి మరొకసారి రాకుండా చూసుకోవాలి. ఇదే టెక్నాలజీ కనుక స్తంభించిపోతే 4 గంటలు 5 గంటలు అంటే మామూలు విషయం కాదు. రేపు ఏదైనా శత్రు దేశాలు చైనానో పాకిస్తానో కూడా సైబర్ అటాక్ చేస్తే మన పరిస్థితి ఏంది, మన బ్యాంక్ అకౌంట్ల పరిస్థితి ఏంది అనే బాధ ప్రజలలో ఉంటుంది. కాబట్టి ఇటువంటి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇంకా వేరే అంశాలను చూసినట్టయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉన్నది. ఇక్కడ ఈ ఫోటోను మనం గమనించినట్టయితే భూగర్భ క్షిపణి నగరం అని చెప్పేసి ఒక ఫోటో ప్రచురించారు. ఈ వార్తను మనం చూద్దాం. ఇరాన్ 500 మీటర్ల లోతులో అంటే భూమికి ఒక 1/2 కిలోమీటర్ లోతులో ఒక నగరాన్ని నిర్మిస్తుంది. ఇరాన్ అనే దేశము చిన్న దేశం అయినా కానీ వేరే దేశాలకు టెక్నాలజీ పరంగా ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండే దేశాల్లో ఇరాన్ చెప్పుకోవచ్చు. ఇరాన్ దగ్గర ఉన్నటువంటి క్షిపణులు అమెరికా చైనాల దగ్గర కూడా లేవు. అంటే అడ్వాన్స్ టెక్నాలజీతో ఉన్న ఇరాన్ ప్రపంచానికే ఒక 7 నిమిషాల వీడియోను రిలీజ్ చేసింది. మేము భూగర్భ నగరం నిర్మించినామని చెప్పేసి చాలా వార్తలు ఉన్నాయి. ఇరాన్ కూడా ఏంటంటే ఎటువంటి అటాక్స్ జరిగినా అణుబాంబులు పడ్డా కానీ ఆ దేశంలో ఉన్న ప్రజలు సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో సముద్ర తీర ప్రాంతాల్లో భూగర్భ నగరం అంటే అండర్ గ్రౌండ్ నగరాలు నిర్మించిందని చెప్పి వార్త ఉంది. కానీ ఇంతవరకు అవి బయటకు రాలే. నిన్న ఇరాన్ దేశమే అధికారికంగా ఈ వీడియోని రిలీజ్ చేసింది. ఇక్కడ చూసినట్టయితే క్షిపణులు ఉన్నాయి. ఇక్కడ ఏదో టన్నెల్ లాగా ఉన్నది. భూమికి 500 మీటర్ల అడుగున నిర్మించిన ఇరాన్ వీడియో విడుదల చేసిన ఐఆర్జీసీ. అందులో ఖైబర్ సెకండ్స్, కుద్రహాస్, సెజ్జిల్స్, హజ్కాసిన్స్, పహేవ్ క్షిపణులు. ఇప్పటికే ఇరాన్లో పలు భూగర్భ నగరాలు ఇతర దేశాల నిఘా నుంచి తప్పించుకునేందుకే. ఇక్కడ ఒక యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ఇరాన్కు అమెరికా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడ చాలా దేశాలు కూడా ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు,
చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ దేశాలతోటి ఘర్షణ వాతావరణమే జరుగుతుంది. ప్రతిరోజు అక్కడ ఎక్కడ కూడా ప్రశాంతంగా లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇరాన్ను ఈ మధ్య అమెరికా హెచ్చరించింది. ఇరాన్కు వ్యతిరేకంగా అమెరికా పనిచేస్తుంది. కాబట్టి మేము దేన్నైనా ధీటుగా ఎదుర్కొంటామనే ఉద్దేశంతో ఇరాన్ తమ శక్తిని ప్రపంచానికి చెప్పడం కోసం ఈ వీడియోని విడుదల చేసిందని చెప్పుకోవచ్చు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన వార్తలు ప్రధానంగా గమనిస్తే, నెక్స్ట్ మరొక దినపత్రిక వెలుగు పేపర్ చూద్దాం. వెలుగులో కూడా సేమ్ ఇదే, అసెంబ్లీలో కమిషన్ల లొల్లి. ఇక్కడ ప్రధాన శీర్షికలుగా ఇవే ఉన్నాయి. రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే కుట్రలు అని చెప్పేసి ఇదొకటి. ఇంకో ప్రధాన అంశం, నీళ్లు నింపితే మేడిగడ్డ కొట్టుకుపోతుందని చెప్పేసి ఎన్డీఎస్ఏ ఇదే చెప్పిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. 3 బ్యారేజీల డిజైన్లలోనే లోపాలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ నిజంగా కూడా ఉత్తర తెలంగాణకు వరప్రదాయనిగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నేడు నీడలే కమ్ముకున్నాయని చెప్తున్నారు. ఒక బ్యారేజీలో ఒక పిల్లర్ కుంగిందనో లేకపోతే ఒక బ్లాక్ కుంగిందనో ఒక పార్టీ అంటే మొత్తమే పనికిరాదని చెప్పేసి, నిజంగా కూడా కాళేశ్వరం అంటే ఒక ప్రాజెక్ట్ అంటే కంప్లీట్ ఒక 3 బ్యారేజీలు లేకపోతే పైప్ లైను రిజర్వాయర్లు ఇవన్నీ కలిపితేనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అవుతుంది. కానీ ఒక ప్రాజెక్టులో ఒక భాగం కుంగిందని చెప్పేసి వీళ్ళ రాజకీయాల కోసం ఆ రకంగా చేయకూడదని మనం కోరుకుందాం. నిజంగా కూడా దాని ఫలాలు ఉత్తర తెలంగాణలో అందుతున్నాయి. ఉత్తర తెలంగాణలో రిజర్వాయర్లు తయారైన రంగనాయక సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ కావచ్చు, మిడ్మానేరు కావచ్చు, వాటన్నిటికీ కూడా నీళ్ళు వస్తున్నాయి. ఈ కాలంలో కూడా ఇంత కరువు ఉన్నప్పటికీ కూడా రిజర్వాయర్లు నింపి ఉన్నాయి. రిజర్వాయర్ల నుంచి కాలువల ద్వారా నీళ్లు పోతున్నాయి. అవన్నీ సజీవ సాక్ష్యంగానే ఉన్నాయి. కాబట్టి మీ రాజకీయాల కోసం రైతులను బలి చేయొద్దు, ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజలను బలి చేయొద్దని కోరుకుంటున్నాం. ఇది ప్రముఖంగా ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. మరొక వార్త చూసుకున్నట్టయితే, నల్లగా ఉంటే ఎందుకీ వివక్ష, కేరళ చీఫ్ సెక్రటరీ శారదా మురళీధరన్ ఫేస్బుక్ పోస్ట్ వైరల్. చీఫ్ సెక్రటరీ అంటే మామూలు విషయం కాదు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎంత హోదా ఉంటుందో అధికారికంగా పాలనాపరంగా కూడా చీఫ్ సెక్రటరీ కూడా అంతే హోదాతో ఉన్న వ్యక్తి. ఆమెకంత పవర్ ఉన్నటువంటి పోస్ట్ ఉన్న వ్యక్తి కేరళ చీఫ్ సెక్రటరీ ఆ వ్యాఖ్యలు చేసిందంటే నిజంగా కూడా బాధపడాల్సిన విషయం. అంటే సమాజంలో ఎన్నో రకాలుగా ఇప్పటికి కూడా వివక్ష కొనసాగుతుంది. అయితే రంగు పరంగా కావచ్చు, జాతి పరంగా కావచ్చు, కులం పరంగా కావచ్చు, మతం పరంగా కావచ్చు, ఈ వివక్షను ఎదుర్కొంటున్నా అనే ఉద్దేశంతో ఆమె ఆ పోస్ట్ చేయడం జరిగింది. ఆమె ఎందుకు చేసిందో తెలియదు. కానీ నిజంగా కూడా భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్ని వర్గాలకు సమానంగా హక్కులు ఇవ్వాలని చెప్పేసి అనేక రకాల సెక్షన్స్, కార్యక్రమాలు లేకపోతే చట్టాలు చేసినప్పటికీ ఇంకా వివక్ష నడుస్తుంది అని అంటే ప్రభుత్వాలు ఆలోచించాల్సిన విషయంగా ఇది చెప్పొచ్చు. ఇంకొక ప్రధాన వార్త చూసినట్టయితే, సభలో నన్ను మాట్లాడనిస్తలేరు. రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తున్నాం. స్పీకర్ మైక్ ఇవ్వడం లేదన్న రాహుల్ గాంధీ, నా సీట్లో నేను సైలెంట్గానే కూర్చుంటున్న, వారం నుంచి ఇదే పరిస్థితి అని ఫైర్. నిజంగా కూడా రాహుల్ గాంధీ గారు దేశంలో ఆయన పెద్ద పార్టీ, దేశాన్ని వెళ్ళిన పార్టీకి ఒక జాతీయ నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తుంటే బాధ అవుతుంటుంది. నిజంగా కూడా వీళ్ళ కుటుంబం దేశాన్ని నడిపిన కుటుంబం అని చెప్పుకుంటున్నారు. ఈయన ఆధ్వర్యంలో దాదాపు 3 సార్లు మోడీ గెలిచిండు. అంటే ఈయన పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీయే బీజేపీని గెలిపించిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జోకులు కూడా వేసుకుంటున్నారు. నిజంగా కూడా ఒక దేశాన్ని నడిపించే వ్యక్తి సభలో నన్ను మాట్లాడిస్తలేరు అని అంటే అది ఆయన్నే ఆలోచించుకోవాలి. ఆయన మాట్లాడే అవకాశం ఎందుకు ఇస్తలేరు, మాట్లాడే అవకాశం ఇచ్చే పరిస్థితి ఎందుకు లేదని చెప్పేసి ఆయన కూడా పునరాలోచించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆలోచించాల్సిన విషయం. ఇవి వెలుగుకు సంబంధించిన వార్తలుగా చూస్తున్నాం. ఇక నెక్స్ట్ మనకు ఇవి మనం ప్రముఖంగా ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలను, వాటి విశ్లేషణలను మనం చూసినాం. వీటికి సంబంధించిన వర్తమానానికి సంబంధించి అంటే కరెంట్ టాపిక్స్ సంబంధించిన అంశాలను కూడా మనం విశ్లేషించుకున్నాం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. నిజంగా కూడా మా ఛానల్ను చాలామంది సపోర్ట్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్న, Z4 న్యూస్ ఛానల్ను సపోర్ట్ చేయాలనంటే మీరు వ్యూస్ చూడడమే కాదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు కనుక ఈ అంశాలు నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి అని ఈ సందర్భంగా కోరుకుంటూ మళ్ళీ తిరిగి రేపటి మార్నింగ్ విత్ వీకే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.
అంతవరకు సెలవు, సైనింగ్ ఆఫ్.